మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్స్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ who is supplying milk to all these families. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము, సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈరోజు ఈవినింగ్కి మనకి రిజల్ట్స్, ఆ బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పటి వరకు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వీ విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతూ ఉంది. సో ఈ పాలు సేకరణలో యానిమల్స్ దగ్గర ఉన్న కన్జ్యూమ్ చేసే గడ్డి కానీ లేదా యానిమల్ యొక్క శాంపిల్స్, తర్వాత ఫుడ్ శాంపిల్స్, ఇవి రెండు కూడా టెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ టీమ్కి ప్లస్ యానిమల్ హస్బెండరీ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా పోలీస్ వైపు నుంచి కూడా హీ ఈజ్ అండర్ కస్టడీ, కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ క్లోజ్ టీమ్ వెళ్ళి కొన్ని స్పాట్లో కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు, పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికినవి పాతవి, ఆ శాంపిల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీస్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మేము త్వరలో వెయిట్ చేస్తున్నాం. యూఆర్ అవైటింగ్ దట్ రిపోర్ట్. సో యూ కెన్ ఎస్పీ గారు. సో ఇప్పుడు ఎస్పీ గారు అయిపోయాక ఒకసారి క్వశ్చన్స్ తీసుకుందాం. లెట్ హిమ్ కంప్లీట్. కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు, 4 మరణాలు జరిగినాయి. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. ఆ 4 డీటెయిల్స్, 4 పేర్లు కూడా చెప్తాను. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండవది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఏమైనా ఏ మెసేజ్ ఇస్తారు?
ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఈజ్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. అంటే అది జీజీహెచ్ కేసు, అది దానికి మిల్క్ వెండర్కి లింక్ లేదు అని చెప్తున్నారు. సిమ్టమ్స్ ఎవరున్నా సరే మన కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్కి ఇమీడియట్గా చెప్తే వీ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఆల్ దిస్ ఎఫెక్టెడ్ పీపుల్ అండి. సో ఈరోజు మిగతా వాళ్ళు ఈ సిమ్టమ్స్ కోసం ఏమైనా ఉంటే మా దృష్టికి తెండి. బట్ ఇది కమ్యూనికబుల్ డిసీజ్ అలాంటిది కాదు కాబట్టి దయచేసి భయాందోళన చెందకుండా ఉంటే మన టీం అందరూ కూడా ఫీల్డ్లో ఇంకా ఫాస్ట్గా చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అఫీషియల్ హెల్త్ బులెటిన్ కూడా ఎవ్రీ ఆర్ మేము ఇస్తాం. సో ఇప్పుడు వరకు మన అందరికీ అక్యూట్ కిడ్నీ ఇష్యూస్తో మనకి చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. అన్ని హాస్పిటల్స్లో అక్రాస్ ఎవ్రీడే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఈ 12 మందికి దిస్ ఇస్ ది కామన్ లింక్ వీ హ్యావ్. ఓకే, ఒక 2 to 3 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అది జరుగుతుంది. మేము అప్డేటెడ్ హెల్త్ బులెటిన్స్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.